వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి మొత్తం 6 అవార్డులు రావడం జరిగిందనమాట. సో ఏంటంటే సామాజిక అభివృద్ధి అలాగే ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వన్ ప్రొడక్ట్ని ఎంపిక చేసి ఆ ప్రొడక్ట్కి సంబంధించి బ్రాండింగ్ అలాగే దానికి సంబంధించి ప్రచారం తీసుకురావడంలో భాగంగా మొత్తం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా నుంచి ఉప్పాడ జమ్దాని చీరలకి ఈ యొక్క అవార్డు వచ్చింది. అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి అరకు కాఫీకి, పొందూరు కాటన్, మదనపల్లె పట్టు, కోడుమూరు నుంచి గద్వాల్ చీరలు, మంగళగిరి నుంచి చేనేత చీరలు. సో ఆంధ్రప్రదేశ్ ఏబీపీఎస్సీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో భాగంగా కింది వాటిలో ఏది ఉంది ఏది లేదు అనే అడిగే అవకాశం ఉంటుంది. మరొక అంశం మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఎంపికారనమాట. సో ఏంటంటే మలేషియాకి సంబంధించి అత్యంత ధనవంతుల్లో ఈయన ఒకరు అనమాట. మలేషియాలో ప్రజెంట్ ఈయన జోహార్కి సంబంధించి అనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మలేషియాలో ఒక పద్ధతి ఉందన్నమాట. ఏంటంటే ఆ రాజు ఎవరైతే ఉన్నారో రాజు అనే వాళ్ళు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటారు అనమాట. దానిలో భాగంగా మలేషియాకి సంబంధించి 17th ప్రెసిడెంట్గా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఎంపికారనమాట. సో అలాగే మలేషియాకి సంబంధించి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే అన్వర్ ఇబ్రహీం ఉన్నారు. మరొక అంశం కొమరోస్కు సంబంధించి ప్రెసిడెంట్గా మరొకసారి రీఎలెక్టెడ్ అయ్యారనమాట. అతని పేరు మిస్టర్ అజాలి అస్సోమని. సో ఈయన ఎంపికైనందుకు నరేంద్ర మోడీ గారి కంగ్రాచులేషన్ చెప్పారు. అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పారు సో ఇండియాకి సంబంధించి అలాగే కొమరోస్కి సంబంధించి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా అలాగే ఆఫ్రికాలో భాగమైన ఏదైతే కొమరోస్ ఉందో మనకి విజన్ సాగర్లో ఇది చాలా స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. సో విజన్ సాగర్, ఈ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇండియన్ ఓషన్కి సంబంధించి మనకి ఏదైతే ఆఫ్రికాలో ఒక పార్ట్ అనమాట ఏదైతే కొమరోస్ అనేది. సో విజన్ సాగర్లో భాగంగా ఇది స్ట్రాటజిక్గా ఉపయోగపడుతుందని చెప్పి ఆ పార్ట్నర్షిప్ కొనసాగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈ విజన్ సాగర్ అనే ఇనిషియేటివ్ March 12, 2015లో స్టార్ట్ అయింది. ఇండియన్ ఓషన్కి సంబంధించి మనకు ఒక సెక్యూరిటీకి సంబంధించి మ్యారిటైమ్ డాక్ట్రిన్ అనమాట మనకి. మరొక అంశం ఐఎన్ఎస్ సందాయక్ 3వ జాతికి అంకితం. సో ఐఎన్ఎస్ సందాయక్ ఏంటంటే ఇది మనకి నేవీకి సంబంధించి ఉపయోగం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వే అని చేస్తుంది అనమాట. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తుంది ఐఎన్ఎస్ సందాయక్ అనేది. సో లేటెస్ట్గా ఇది February 3న జాతికి అంకితం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడంటే విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి గారైన రాజ్నాథ్ సింగ్ గారు దీనికి హాజరవుతున్నారు. సో ఐఎన్ఎస్ సందాయక్ అనేది 2021లో దీన్ని జలప్రవేశం చేశారనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం ఇది ఉపయోగపడుతుంది. సర్వే నౌక అనమాట ఇది. దీని యొక్క సామర్థ్యం చూసుకుంటే కనుక 3800 టన్నులు అనమాట దీని యొక్క వెయిట్. అలాగే 110 మీటర్లు పొడవు ఉంటుందన్నమాట ఇది. దీనికి సంబంధించి ఎవరు దీన్ని నిర్మించారంటే కోల్కతాకి సంబంధించి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే సంస్థ దీన్ని నిర్మించింది. కోల్కతాకి సంబంధించి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఐఎన్ఎస్ సందాయక్ అనేది ఒక సర్వే నౌక అనమాట. మరొక అంశం యూఏఈలో హిందూ ఆలయం 14వ తారీఖున ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు February 13, 14 తారీఖుల్లో యూఏఈలో పర్యటించబోతున్నారు. దానిలో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి స్వామి నారాయణ సంస్థాన్ అనే సంస్థ అనేది దీన్ని నిర్మిస్తుంది అనమాట. యూఏఈలో 27 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తుంది. సో ఇక ఆలయాల గురించి దృష్టి ఉంది కాబట్టి రీసెంట్గా ఏంటంటే భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించారు. భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం న్యూజెర్సీలో నిర్మించారు. సో అక్షర్ధామ్ టెంపుల్ ఇదేంటంటే యూఏఈలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు February 13, 14 తారీఖుల్లో. మరొక అంశం ఐఎన్ఎస్ సుమిత్ర న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ సుమిత్ర ఇటీవల కాలంలో ఒక రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసిందనమాట, చేపట్టింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ దేనికి సంబంధించిందంటే ఇరానియన్ ఫిషింగ్ వెజల్ ఏదైతే ఒక ఇరాన్కి సంబంధించి ఒక ఫిషింగ్ వెజల్ 19 మందితో పర్యటిస్తుంది అనమాట. దానిలో భాగంగా ఏంటంటే
ఒక సోమాలియన్ పైరేట్స్ దాని మీద అటాక్ చేశారు. ఆ అటాకర్స్ నుంచి ఎవరైతే ఆ పైరేట్స్ చేసిన సముద్ర దొంగల నుంచి ఐఎన్ఎస్ సుమిత్ర వాళ్ళని కాపాడింది అనమాట. సో ఐఎన్ఎస్ సుమిత్ర చూసుకుంటే కనుక సరియు క్లాస్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అంటారు. సరియు క్లాస్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్, ఇది గోవా షిప్ యార్డ్ అనేది దీన్ని నిర్మించింది అనమాట. ఇది చెన్నై బేస్కి సంబంధించి నావల్ డాక్యార్డ్కి సంబంధించింది అనమాట. సో ఇవి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.